నందిని, నువ్వు చెప్పిన కారులో నేను వెతికి చూశాను. ఆ కారులో కాలచక్రం లేదమ్మా. బాగా వెతికారా? బాగా వెతికాను, అందులో లేదు నందిని. పెట్టెలో కాలచక్రం ఉండడం నా కళ్ళారా చూశాను. కారులో చూసినప్పుడు పెట్టెలో ఉన్న కాలచక్రం హాస్పిటల్లో ఉన్న పెట్టెలో ఎలా లేకుండా పోయింది? హాస్పిటల్కి ఆ పెట్టెను ఎవరు తీసుకొచ్చారు? ఆ కుమార్ డ్రైవరే తీసుకొచ్చాడు. కాలచక్రం గురించి తెలుసుకుని ఆ డ్రైవరే దాన్ని తీసుకువెళ్ళిపోయాడా? అయ్యుండొచ్చు, అతనే తీసుండాలి. ఎక్కడ వెతికినా ఆ కాలచక్రం లేదంటే అది ఆ డ్రైవర్ దగ్గరే ఉండి ఉండాలి. నేను ఊహించే చెబుతున్నాను. చూడు నందిని, దండను జారేలా చేసి అమ్మే సెలవిచ్చింది. అనుమానమేం లేదు, కాలచక్రం ఖచ్చితంగా ఆ డ్రైవర్ దగ్గరే ఉంది. వాడిని పట్టుకుంటే కాలచక్రాన్ని దక్కించుకోవచ్చు. కానీ ఆ దొంగ వెధవ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదే. వచ్చారా? రండి రండి. ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు రానని చెప్పారు, వెంటనే వచ్చేసారేంటి? ఏమో తెలీదే, పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నారు. మన టైం బాగుందండి. అవును, బాడీని తీసుకువెళ్ళిపోయారా? పోస్ట్ మార్టం అవడానికి టైం పడుతుందట. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, అక్కడికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన జీవితం అలా ముగిసిపోయింది. సర్లే వదిలే, ఉన్నంత వరకు మహారాజులా ఉన్నాడుగా. ఏమైనా ఆయనకి ఇలాంటి చావు రాకూడదండి. ఏం చేద్దాం, జరగకూడదు జరిగిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుని ఏం చేస్తాం? పద. ఆగండి ఆగండి, ఏంటి లోపలికి వెళ్ళిపోతున్నారు? మరి 7 దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. అలాగే ఇంట్లోకి వెళ్తే దోషం కదా, ముందు వెళ్ళి స్నానం చేసిరండి. పుట్టడం చావడం అంతా సాధారణమైన విషయం, దోషం అంటావేంటి? అయ్యో ఏమండి, ఇది కృష్ణుడున్న ఇల్లండి, అనవసరంగా మాట్లాడకండి. ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి, చెప్తున్నాను కదా, వెళ్ళండి. దీని చేదస్తాం. రండి, చందనం పెట్టుకోండి. ఆగండి, ఉన్న పని ఎలాగూ పోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒక కంపెనీలో చేరి డెవలప్ అవ్వకుండా ఎందుకు ఈ డ్రైవర్ పని నమ్ముకుని కూర్చున్నారు? అందులో ఏముందండి? ఇది ఒకప్పుడు మీ కృష్ణుడు చేసిన పని. కృష్ణయ్య, ఈయన్ని నువ్వే బాగా పాడు చేశావు. ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు, కీడు చేయడు. ఆయన మేలే చేస్తున్నాడు, కానీ అది మీరు గుర్తించట్లేదుగా. గుర్తించాను. ఏంటండి మీరనేది? బ్యాంకులో లోన్ అప్లై చేశాను కదా. అవును, అప్రూవల్ అయిపోద్ది. అయినట్టే. సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీకు ఆ లోన్ వచ్చే అవకాశం లేదు. నోరు ముయ్యవే, మంచి మాటలే రావని నోట్లోంచి. ఆ లోన్ ఆఫీసర్ నాతో మాట్లాడారు, ఖచ్చితంగా వస్తుంది. ఆ బ్యాంక్ నుంచి ఎప్పుడో వెరిఫికేషన్ కి వచ్చి వెళ్లారు. వెరిఫికేషనా? ఏమడిగారు? మీరు వాళ్ళకి ఆ బ్యాంక్ లో 5 లక్షలు డిపాజిట్ చేసినట్టు చెప్పారట కదా, ఆ ప్రూఫ్ అడగడానికి ఇక్కడికి వచ్చారు. ప్రూఫ్ చూస్తేనే లోన్ శాంక్షన్ చేస్తారట. లోన్ తీసుకోవడానికి ఎందుకండి మీరు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? నేను అబద్ధం ఆడలేదే. 5 లక్షలు డిపాజిట్ చేస్తే లోన్ ఇస్తానన్నారు, నేను రెడీ చేసి ఇస్తానన్నాను. ఈ లోపు అంత తొందరపడుతున్నారు. అవన్నీ మాట్లాడడం కుదరదండి. 5 లక్షలు ఉంటేనే లోన్ శాంక్షన్ అవుతుందట, లేకపోతే లోన్ రాదట. అంత డబ్బు నేను ఎలా రెడీ చేస్తాను ఇప్పుడు? మా ఓనర్ గారు బ్రతికుంటే ఆయన కాళ్ళో చేతిలో పట్టుకొని అడిగుండొచ్చు. ఇప్పుడు చేతికి అందింది నోటికి అందేలాగా లేదే. కృష్ణయ్య, కృష్ణుడు మిమ్మల్ని పనికి వెళ్ళమన్నాడు, సొంత వ్యాపారాలేం చేయమనలేదు.
అన్నిటికీ దేవుణ్ణి లింకు పెట్టకు. మనం చేసే పనిలోనూ వ్యాపారంలోనూ దేవుడు ఉన్నాడు తెలుసుకో. ముందు మీకు సొంత వ్యాపారం ఉందా లేక పనేదైనా ఉందా? ప్రతిదానికి ఎదురు మాట్లాడకే. నువ్వు మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. అవునవును, మీకు కోపం వస్తుంది. నేను మాట్లాడితే మాత్రమే మీకు కోపం బాగా అవును, పొడుచుకొస్తుంది. లోపలికి పో. మా వాళ్ళు ఈయనకి నన్ను కట్టబెట్టి నా కొంప ముంచారు. కృష్ణయ్య, నువ్వు అల్లరివాడివే, అందుకని నా జీవితంతో ఆడుకోకు ప్లీజ్. ఏమండి, ఇది ఎవరు పెట్టండి? నా పెట్టే. ఇది మీ పెట్టే కాదండి. ఎవరు పెట్టినా మీరు పట్టుకొచ్చేశారు. ఏమంటున్నావు? నిజమా? ఇది మన పెట్టే కాదని చెప్తుంటే ఇంకా మీరు లోపల ఏదో వెతుకుతారేంటి? ఇది వేరే పెట్టే. పని పోయింది. తీసుకెళ్లిన పెట్టైనా సరిగ్గా ఇంటికి తీసుకురావడం తెలీదా మీకు? పెట్టె మార్చి తీసుకొచ్చినట్టున్నాను. మన పెట్టి ఇప్పుడు ఎక్కడుందో. అయ్యో, ఓనర్ గారి థింగ్స్ అన్ని అందులో ఉన్నాయే. నేను ఆ ట్రావెల్స్ వరకు వెళ్ళొస్తాను. కృష్ణయ్య, అర్జున్ని మాత్రం రథంలో తీసుకువెళ్తే సరిపోతుందా? మా ఆయనకి ఒక దారి చూపించవా? అటుకులు తీసుకుని కుచేలుడి జీవితం మార్చినట్టు మా జీవితం కూడా కాస్త మార్చలేవా? నేను ఆండాళ్ళైనట్లయితే నిన్నేమి అడుగుండేదాన్ని కాదు. కానీ నేను కృష్ణవేణినే. నా భర్త బాగుండాలని నాకు ఆశ ఉంటుంది కదా. ఏదో ఒకటి చెయ్యి కృష్ణయ్య. మేము నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా.